నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. తమిళనాడులో రాజకీయం మారిపోతోంది. అది కూడా చాలా వేగంగా. కొత్త శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి విజయ్ చెప్పినట్లే చేస్తున్నాడు. తన ప్రత్యర్థి పార్టీ నేతలను వారి నివాసాలకు వెళ్లి మరీ పలకరించడం, ఆశీస్సులు కోరడం ఒక ఎత్తు కాగా, అపోజిషన్ పార్టీలో విజయ్కి మద్దతిచ్చేందుకు ఆరాటం బయలుదేరడం మరొక ఎత్తు. ఇవొక్కటే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు అనూహ్యమైన మార్పుని చూడబోతున్నాయి. అదెలానో మీరే చూడండి. సీఎం మీట్స్ ఎక్స్ సీఎం. ఇది కొత్త రాజకీయం అంటే. పాలిటిక్స్ అంటే ఎప్పుడూ విమర్శలే కాదు, కలిసికట్టుగా నడవడం కూడా. ఇక కొత్త సమీకరణాలు, మార్పులు, చేర్పులు కూడా. టీవీకే ఎంట్రీనే కాదు, సీఎంగా విజయ్ స్టైల్ కూడా సెన్సేషన్. పంచకట్టు పక్కన పెట్టి బ్లేజర్లో అదిరిపోయే లుక్. తమిళనాడులో న్యూ ఎరా బిగిన్ అయినట్లేనా? తమిళనాడు రాజకీయాలు ఓ కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. సీఎంగా తన లుక్ మాత్రమే కాదు, తన వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విజయ్ చూపిస్తున్నారు. హీరోగా తనకి ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకుండా సీఎంగా కూడా అదే ఫాలోయింగ్ మెయింటైన్ చేసేలానే విజయ్ వ్యవహార శైలి కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు తమిళనాడు పాలిటిక్స్ లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ఒక్క స్టైలు, వర్కింగ్ స్టైలు మాత్రమే కాదు, పార్టీల్లో కూడా చీలిక వచ్చే సంకేతాలు ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో వచ్చేశాయి. ఎన్నికల ప్రచారంలో తన రెండు ప్రత్యర్థి పార్టీలపై పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని కలిశారు. ఇది అరవ రాజకీయాల్లో ఓ కొత్త దృశ్యం. అయితే అన్నా డిఎంకే లేదంటే డిఎంకే మాత్రమే గెలుస్తూ వచ్చిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జయలలిత, కరుణానిధి మధ్యన సఖ్యత లేదు. అలాంటి చోట ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రతీకార రాజకీయాలకు తెరవేసేదే. టీవీకే కొత్త పార్టీ కాబట్టే ఈ దృశ్యాలు కనిపించాయనడానికి లేదు. మొదటి నుంచి కూడా విజయ్ అన్నా డిఎంకే నేతలతో సమదూరంలో అదే సమాన సఖ్యతతో ఉండడమే ఇందుకు దోహదపడిందని చెప్పాలి. ఒక ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వం శత్రు వైఖరితో ఉన్నటువంటి ప్రభుత్వం కన్నా మిత్ర వైఖరితో ఉండే ప్రభుత్వం నిలబెడితే మనకు కూడా బెనిఫిట్ అని చెప్పేసి నచ్చజెప్పి బహుశా వాళ్ళిద్దరు కూడా బీసీకి ఐఎంఎల్ ఇవాళ విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. పరోక్షంగా రేపు స్టాలిన్ యొక్క సహకారం లేకపోతే విజయ్ ప్రభుత్వం నడపడం కష్టం. ఎందుకంటే విజయ్ డిఎంకే మిత్రపక్షాలే, గతంలో మిత్రపక్షాలే ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు వీసీకి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మేము ఇప్పటికి కూడా డిఎంకే ఫ్రంట్లోనే ఉన్నాం, రాష్ట్రంలో ప్రభుత్వం కావాలి కాబట్టి మేము విజయ్కి సపోర్ట్ చేస్తున్నాను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని భవిష్యత్తులో డిఎంకే విజయ్ని మిత్రపక్షాలుగా మార్చేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇక్కడ రాజకీయం మాత్రమే చూసేవారికి అదే కనిపిస్తుంది తప్ప కర్టసీ కనిపించదు. తొలి రోజునే రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ కామెంట్ చేసిన ముఖ్యమంత్రి విజయ్ రెండో రోజు మాజీ ముఖ్యమంత్రిని కలిసి రావడం అంత తొందరగా అర్థం కాదు. రాజకీయమే, మర్యాదే అనేదే విజయ్ పద్ధతిగా తెలుస్తుండగా, మరో ముఖ్యమైన పార్టీ అన్నా డిఎంకేలో చీలిక అనేది అనివార్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని పార్టీలో నాయకత్వ మార్పు డిమాండ్ వస్తోంది. సివి షణ్ముగం అనే లీడర్ టీవీకేకి మద్దతివ్వాలని తహతహలాడుతుండగా, మరికొందరు మాత్రం అది కుదరదంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా పళనిస్వామి, షణ్ముగం ఇద్దరు తమ తమ వర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా హాజరు కావడం ఈ విభేదాలకు నిదర్శనంగా మారింది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో అన్నా డిఎంకే ఉనికిపై ఆ పార్టీ ఎటువైపు మొగ్గు చూపనుందనే అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కంటే అసెంబ్లీలో బల నిరూపణ అనే పెద్ద పరీక్ష ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంలోని టీవీకేకి ఓ సవాల్.
ఇది కూడా సునాయాసంగా విజయ్ పాస్ అవుతారనే అంచనాలు ఉన్నాయంటే దానికి తమిళనాట ద్రవిడ పార్టీల్లో నెలకొన్న కన్ఫ్యూజనే కారణం. గట్టిగా విజయ్కి వ్యతిరేకంగా ఓటు వేయలేరు, అలాగని కలిసి పోలేరు. అందుకే తమిళనాడులో కొత్త రాజకీయం ప్రారంభమైంది. అది రాబోయే రోజుల్లో ఇంకా అనేక మలుపులు మార్పులను చూడబోతోంది. తమిళనాడులో మార్పు అనివార్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు టీవీకేనే పవర్ సెంటర్. ఈ పవర్ సెంటర్ చుట్టూనే స్టేట్ పాలిటిక్స్ నడవబోతున్నాయి. అయితే ఇక్కడి రెండు ప్రతిపక్షాలు 50 ఏళ్లుగా ప్రత్యర్థులు కావడంతో అసలు చిక్కు ప్రారంభమైంది. అన్నాడీఎంకేలోని ఓ వర్గమేమో విజయ్తో కలిసిపోతానంటోంది, మరోటేమో అక్కర్లేదంటోంది. మరి ప్రధాన ప్రతిపక్షం డిఎంకేది మరో విచిత్రమైన పరిస్థితి. సెంటర్లో మోదీ ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంటే అటు వెళ్లాలా వద్దా అనే పరిస్థితి ఇప్పటిదాకా ఎవరూ బయటపడలేదు. కానీ రాబోయే రోజుల్లో తమిళనాడు వేదికగా జాతీయ రాజకీయాలు కూడా మారే ఛాన్స్ ఉందంటున్నారు. తమిళనాడులో పార్టీల మధ్య ఊగిసలాట. మరి సెంటర్ సంగతేంటి? పవర్ కోసం ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయా? ఉప్పు నిప్పుగా ఉన్న పార్టీలు చేతులు కలిపే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ డిఎంకేకి బై చెప్పేసింది. మరి డిఎంకే ఏం చెయ్యనుంది? మిత్రపక్షాలను దెబ్బేయడమే కాంగ్రెస్ నైజమన్న మోదీ మాటల సంకేతమేంటి? శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ మాత్రమే కాదు, మిత్రుడికి మిత్రుడు కూడా మనకి ఏదోటి అయి తీరాలన్న సంప్రదాయం రాజకీయాల్లో ఉంది. తమిళనాడు పాలిటిక్స్ టీవీకే ఎంట్రీతో పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీకే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే డిఎంకే అన్నాడీఎంకే కలిసిపోయేవి అంటూ ప్రచారం సాగింది. అంటే అర్ధశతాబ్దపు వైరాన్ని ఈ రెండు పార్టీలు 6 రోజుల్లో పక్కన పెట్టడానికి రెడీ అయ్యాయంటే పాలిటిక్స్ ఎంత ఫాస్టుగా తమ రూపం మార్చుకోగలవో అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు డిఎంకే దారెటనే చర్చ సాగుతోంది. ఎప్పుడైతే తమ అనుమతి లేకుండానే కాంగ్రెస్ ఏకపక్షంగా టీవీకేకి సపోర్ట్ ఇచ్చిందో అప్పుడే స్టాలిన్ కి బాగా కాలిందంటారు. అందుకే లోక్సభ స్పీకర్ కు కాంగ్రెస్ పక్కన కాకుండా విడిగా తమ పార్టీ ఎంపీలకు సీట్లు కేటాయించాలని లేఖ రాశారు. డిఎంకేకి లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 8 మంది మెంబర్ల బలముంది. ఇంత బలమున్న డిఎంకే కీలక బిల్లుల విషయంలో కాంగ్రెస్ వైపు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే డీలిమిటేషన్తో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్ విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. అందుకే డిఎంకే ఏం చెయ్యబోతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు తమిళనాడులో కాంగ్రెస్ టీవీకేతో ముందుకు సాగడం ఖాయమైపోయింది. రాహుల్ గాంధీ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హుటాహుటిన హాజరయ్యారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య తగ్గిపోయిన తరుణంలో ఈ హాజరుకు ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడే ప్రధానమంత్రి మోదీ తన రాజకీయానికి తెరలేపారు. డిఎంకే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కి మద్దతిస్తోందని, అలాంటి మిత్రపక్షాలకు వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ నైజమంటూ ఎత్తిపొడిచారు. అలయన్స్ లో ఉన్న పార్టీలను గౌరవించడమే కాంగ్రెస్ కి తెలియదని బెంగళూరులో ఎద్దేవా చేశారు. జనరల్ గా చూస్తే ఇదేమంతా పట్టించుకోదగ్గ విమర్శలా ఉండదు గాని ఆ తరువాత హైదరాబాద్ టూర్లో తమ మిత్రపక్షాల నేతల నివాసాలకు వెళ్లి పలకరించిన దృశ్యాలను జనంలోకి పంపారు. అంటే బీజేపీ తన కూటమిలోని పార్టీలకు గౌరవం ఇస్తుండగా కాంగ్రెస్ దాన్ని పాటించడం లేదని చెప్పడమే ఆయన ఉద్దేశం. అదొక్కటే కాదు, కాంగ్రెస్ మిమ్మల్ని ముంచేసినప్పుడు మీరు మాత్రం ఆ కూటమిలో ఎందుకు అని డిఎంకేకి ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చినట్లే అనుకోవాలి. దీన్ని డిఎంకే ఎలా స్వీకరిస్తుందో తెలియదు గాని పాలిటిక్స్ లో ప్రత్యేకించి కేంద్ర రాజకీయాల్లో ఇదో కొత్త సమీకరణానికి దారితీసే పరిణామం. మరోవైపు డిఎంకే కూడా కాంగ్రెస్ కూటమి నుంచి బయటికి రాగానే ఇండి బ్లాక్ గాన్ అంటూ ఓ సందేశమిచ్చింది. దేశంలో ఇండియా బ్లాక్, ఎన్డీఏ కాకుండా ఉన్న పార్టీలు ఉన్నాయి. గతంలో అంటే థర్డ్ ఫ్రంట్ అని ఓ టెంట్ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే డిఎంకే కనుక ఎన్డీఏ బ్లాక్ లో చేరితే అనే అంచనాలు ప్రారంభమయ్యాయి.
లోక్సభలో అన్నాడీఎంకేకి ఎంపీలు లేరు. అలానే తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ బలం ఒక్కటి మాత్రమే. ఈ కోణంలో ఆలోచించినప్పుడు పార్లమెంట్లో ఎన్డీఏ బలం పెరగడానికి దోహదపడే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ పెద్దలు వదులుకోరు. అందుకే తమిళనాడులో టీవీకే గెలుపు ఇప్పుడు అన్నాడీఎంకేలో చీలిక మాత్రమే కాదు, డీఎంకేలో కొత్త మార్పులు చేరికలకు కూడా దారి చేస్తోందనే ఊహాగానాలు బయలుదేరాయి. అయితే ఇదే గ్యారంటీగా జరగాలని లేదు. టీవీకేకి రాష్ట్రంలో డీఎంకే పరోక్షంగానూ కొన్నాళ్లు సహకరించే అవకాశాలు లేకపోలేదు. ముందు చెప్పుకున్నట్లుగా టీవీకే గెలుపు మెజారిటీకి దూరంగా ఆగిపోవడం, ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరగడం కూడా ఆ పార్టీకి జనంలో సింపతి క్రియేట్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో టీవీకేని అస్థిరపరిచే ప్రయత్నం తెలిసి రెండు ప్రతిపక్ష పార్టీలు చేయకపోవచ్చు. ఏదలా ఉన్నా ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించిన కొత్త రాజకీయం తమిళనాడులో కొత్త మలుపులను కూడా తీసుకురానుందనడంలో సందేహం లేదు.